నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో తనదైన ముద్ర వేసిన నటి మెహరీన్ పీర్జాదా. ఆమె తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో నటనతో అతి తక్కువ కాలంలోనే గోల్డెన్ గర్ల్ గా పేరు తెచ్చుకున్నారు. ఆమె జీవిత విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెహరీన్ పీర్జాదా నవంబర్ 5, 1995న పంజాబ్ లోని బంటియా జన్మించారు. ఆమె ఒక సిక్కు కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి అన్మోల్ పీర్జాదా వ్యవసాయ రంగంలో ఉన్నారు. తల్లి పామి పీర్జాదా గృహిణి. ఆమెకు గురు ఫతే పీర్జాదా అనే తమ్ముడు ఉన్నాడు. తనను కూడా మోడల్, నటుడు. మెహరీన్ తన పాఠశాల విద్యను అజ్మూర్ లోని ప్రసిద్ధ మాయో కాలేజ్ గర్ల్స్ స్కూల్లో పూర్తి చేశారు. ఆమె స్కూల్ వైస్ కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. మెహరీన్ తన కెరియర్ ను కేవలం 10 సంవత్సరాల వయసులోనే ప్రారంభించారు. 10 ఏళ్ల వయసులో మొదటిసారి ర్యాంప్ వాక్ చేశారు. ఆమె మిస్ పటియాలా కిరీటాన్ని కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత మిస్ కాస్మోపాలిటన్ ఇండియాలో కూడా పాల్గొన్నారు. సినిమాల్లోకి రాకముందే ఆమె కెనడాలో టాప్ మోడలింగ్ ఏజెన్సీలలో పనిచేశారు. నిస్సాన్, పీట్స్, తనిష్క్ వంటి ప్రముఖ బ్రాండ్లకు కూడా ప్రకటనల్లో నటించారు. రెండు 2016లో హాను రాఘపూడి దర్శకత్వంలో వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో మహాలక్ష్మి పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నాని సరసన ఆమె చేసిన నటనకు విమర్శలకు ప్రశంసలందాయి. ఇక తొలి విజయంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఇక 2017 సంవత్సరంలో మెహరీన్ కెరియర్ లో చాలా కీలకం. ఆ ఏడాది ఆమె నటించిన సినిమాలు వరుసగా విజయాలు సాధించాయి. మహానుభావుడు శర్వానంద్ సరసన నటించిన ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. ఇందులో ఆమె క్లీన్ అండ్ క్లాస్ లుక్ లో కనిపించారు. ఇక రాజా ది గ్రేట్ రవితేజ సరసన నటించిన ఈ సినిమా ఆమెను మాస్ ప్రేక్షకులకు కూడా దగ్గర చేసింది. కేర్ ఆఫ్ సూర్య సందీప్ కిషన్ సరసన నటించిన తన నటనతో మెప్పించారు. ఇక తెలుగుతో పాటు మెహరీన్ హిందీ, తమిళ్, పంజాబీ చిత్రాలు కూడా నటించారు. బాలీవుడ్ 2017లో పిల్లారి మూవీతో హిందీలోకి ప్రవేశించారు. అనుష్క శర్మ నిర్మించిన ఈ చిత్రంలో మెహరీన్ కీలక పాత్ర పోషించారు. నెంజిల్ తుని విరుందల్ ద్వారా తమిళం ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. తన మాతృభాష అయిన పంజాబీలో డిఎస్పీ దేవ్ అనే చిత్రంలో నటించారు. మెహరీన్ కెరియర్ లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో F2, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఒకటి. ఈ సినిమాలో ఆమె చెప్పిన హనీ ఇస్ ది బెస్ట్ అనే డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వరుణ్ తేజ్ సరసన ఆమె పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఇక ఆ తర్వాత దీని సీక్వెల్ F3లో కూడా నటించి తన కామెడీ టైమింగ్ ను నిరూపించుకున్నారు. మెహరీన్ వ్యక్తిగత జీవితం 2021లో వార్తల్లో నిలిచింది. మార్చ్ 2021లో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బోనసైల్ తో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జూలై 2021లో తాము విడిపోయినట్లు మెహరీన్ ప్రకటించారు. తన కెరియర్ లో ఆత్మ గౌరవానికి ప్రాధాన్యత ఇస్తూ ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసించారు. మెహరీన్ ఫిట్నెస్ కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆమె స్కూల్ రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్ ఎయిర్ పిస్టల్ షూటర్, స్విమ్మింగ్ లో కూడా ఆమెకు మంచి ప్రశంసలు దక్కాయి. కొత్త ప్రదేశాలను సందర్శించడం, విభిన్న సంస్కృతులను తెలుసుకోవడం ఆమెకు ఇష్టం. ప్రస్తుతం మెహరీన్ అనుచిత కథలను ఎంచుకుంటున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలని ఆమె భావిస్తున్నారు. అయితే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోస్, అప్డేట్స్ ను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మెహరీన్ కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక అద్భుతమైన క్రీడాకారిణి కూడా.
ఇక పాఠశాల రోజుల్లోనే ఆమె హెయిర్ పిస్టల్ షూటింగ్ లో శిక్షణ తీసుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు కూడా సాధించారు. షూటింగ్ క్రీడల్లో అవసరమైన ఏకాగ్రత, ఓర్పు ఆమెకు సినిమా రంగంలో ఒత్తిడిని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడ్డాయని ఆమె తరచూ చెప్తూ ఉంటారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు సినిమాతో ఆమె పోషించిన మేఘన పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో అతి ఓసిడి ఉన్న హీరో ప్రేమించే అమ్మాయిగా ఆమె చాలా హుందాగా నటించారు. ఈ సినిమా విజయం తర్వాత ఆమెను తెలుగు ప్రేక్షకులు మన ఇంటి అమ్మాయిలా చూడడం మొదలు పెట్టారు. సినిమా రంగంలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా సహజం. కొన్ని సినిమాల ద్వారా మెహరీన్ బరువు పెరిగారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను సవాలుగా తీసుకున్న మెహరీన్ కఠినమైన వర్కౌట్లు మరియు డైట్స్ పాటించి తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారు. యోగా మరియు జిమ్ వర్కౌట్ల ద్వారా ఆమె సాధించిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఆమె అంకిత భావానికి నిదర్శనం. ఆమె కెరియర్ ప్రారంభంలో నటించిన దాదాపు 3-4 సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయ్యాయి. దీనితో టాలీవుడ్ నిర్మాతలు ఆమెను గోల్డెన్ లెగ్ గా భావించేవారు. ఆమె సినిమాలలో ఉండే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అప్పట్లో ఉండేది. మెహరీన్ తన అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు మిలియన్ల కొద్ది వ్యూస్, ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చేసే ట్రావెలింగ్ బ్లాగ్స్, వర్కౌట్ వీడియోలు యువతకు బాగా ఆకట్టుకున్నాయి. ఆమె ఫ్యాషన్ సెన్స్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఇక ట్రెడిషనల్ శారీస్ నుండి మోడర్న్ వెస్ట్రన్ వేర్ వరకు అన్నిటిలోనూ ఆమె ఎంతో అందంగా కనిపిస్తారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.